ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో A2 వాసుదేవరెడ్డికి రిమాండ్ విధించింది న్యాయస్థానం. ఇక ఈ నెల 27 వరకు రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు. ఈ క్రమంలో వాసుదేవరెడ్డిని గుంటూరు జైలుకు తరలించారు. వైసీపీ హయాంలో ఏపీఎస్బీసీఎల్ ఎండీగా పనిచేశారు వాసుదేవరెడ్డి. ఇక 3.5 వేల కోట్ల కుంభకోణంలో వాసుదేవరెడ్డిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో A2 వాసుదేవరెడ్డికి రిమాండ్ విధించింది న్యాయస్థానం. ఈ నెల 27 వరకు రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు. ఈ క్రమంలో వాసుదేవరెడ్డిని గుంటూరు జైలుకు తరలించారు. వైసీపీ హయాంలో ఏపీఎస్బీసీఎల్ ఎండీగా పనిచేశారు వాసుదేవరెడ్డి. ఇక 3.5 వేల కోట్ల కుంభకోణంలో వాసుదేవరెడ్డిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. రైట్గా లిక్కర్ కేసులో వాసుదేవరెడ్డికి రిమాండ్ అయితే విధించడం జరిగింది. ఈ విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి హరీష్ ఫోన్ ద్వారా అందిస్తారు. హరీష్, వాసుదేవరెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారం ఓ రకంగా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే వాసుదేవరెడ్డి అరెస్టు వ్యవహారం కూడా ఆఖరి నిమిషం వరకు కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో జరిగినటువంటి పరిణామాలు, ఆ తర్వాత జరుగుతున్నటువంటి రాజకీయ ప్రకంపనలకు సంబంధించినటువంటి వ్యవహారం, మొత్తం ఎపిసోడ్ అంతా కూడా రాజకీయంగా ఇటు సిట్కి సంబంధించినటువంటి దర్యాప్తుకు సంబంధించి సిఐడికి సంబంధించినటువంటి దర్యాప్తుకు సంబంధించి సిబిసిఐడికి సంబంధించినటువంటి విచారణకు సంబంధించినటువంటి అంశాల్లో కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అందులో భాగంగానే జరిగినటువంటి సిచ్యువేషన్స్ అన్ని కూడా పరిశీలిస్తే కనుక ఆఖరి నిమిషంలో వాసుదేవరెడ్డికి సంబంధించినటువంటి అరెస్ట్ అంటే A2గా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి అరెస్టుకు సంబంధించినటువంటి వ్యవహారం రాజకీయంగా కూడా సంచలనంగా మారింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఎలా అవుతుంది కూడా ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వాసుదేవరెడ్డి అరెస్టు తర్వాత ఒక రకంగా ఈ అంశం ఒక రకంగా ఇటు టీటీడీ లడ్డూకు సంబంధించినటువంటి వ్యవహారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆఖరి నిమిషంలో ఈ వ్యవహారం డైవర్ట్ చేసేందుకే ప్రయత్నం జరుగుతుందనేటువంటి ఒక అభిప్రాయం కూడా ఇప్పటికే వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇందులో భాగంగానే లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి అంశంలో కీలక పరిణామంగా చెప్పుకున్నటువంటి A2 వాసుదేవరెడ్డి అరెస్టుకు సంబంధించి సిట్ టీం తీసుకున్నటువంటి నిర్ణయం, అదేవిధంగా వాసుదేవరెడ్డిని ఏసీబీ కోర్టులో హాజరుపరచడం, రిమాండ్ విధించడం కూడా పెద్ద ఎత్తున చర్చగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. వైసీపీ హయాంలో జరిగినటువంటి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా వాసుదేవరెడ్డి పనిచేశారు. ఆయన పనిచేసినటువంటి సమయంలో జరిగినటువంటి అవకతవకలు, అప్పుడు లిక్కర్ పాలసీకి సంబంధించినటువంటి వ్యవహారం కూడా చర్చనీయాంశంగా మారింది. అదే నేపథ్యంలో ఈ రోజు జరిగినటువంటి హైకోర్టులో జరిగినటువంటి వాసుదేవరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ కి తీర్పు కూడా రిజర్వ్ రావడం, ఈ నెల 24వ తేదీకి హైకోర్టు బెయిల్ పిటిషన్ కి సంబంధించినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ సంబంధించినటువంటి వ్యవహారం రిజర్వ్ చేసినటువంటి నేపథ్యంలో ఉన్నపలంగా వాసుదేవరెడ్డి అరెస్టు కూడా కీలక పరిణామంగా మారింది. ఇక ఈ అంశానికి సంబంధించి రిమాండ్ విధించడం ఇదంతా కూడా కోర్టు ప్రాసెస్ లో జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ పరిణామాలు ఎలా ఉంటాయి? ఎందుకంటే ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఏపీతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. ఇతర రాష్ట్రాల్లో కూడా లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి ప్రకంపనలో పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది, సిఐడికి సంబంధించి సిట్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఆధారాలు ఏమున్నాయి, అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి విచారణకు సంబంధించినటువంటి అంశంలో ఎలాంటి పరిణామాలు ఉంటాయన్నది కూడా ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. రైట్ హరీష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.